అసలు బ్రిటిష్ వాళ్ళ దగ్గర స్వాతంత్రాన్ని మనం ఎలా కోల్పోయాం? విశ్వగురువుగా ఉన్నామే. ఈ దేశాన్ని పాలించిన రాజులు ఎటువంటి వాళ్ళు అంటే, గుడి పావురాలకై తొడకోసి ఇచ్చిన భూమి సులేలిన పుణ్యభూమి. ఈ దేశం నమ్మే దేవుడు ఎటువంటి వాడు అంటే, ఆది విష్ణువునైన అవతారమెత్తించి కర్మఫలమొసంగు కర్మభూమి. ఈ దేశంలో ఆచార్యస్వాములు ఎటువంటి వారు అంటే, నిన్ను నీవెరుగుమా నీవే దైవంబని విశ్వమంతకు చాటు వేదభూమి. 100 ఏళ్ల క్రితం కూడా సాధ్యమయ్యాయి, ఇప్పుడు ఎందుకు సాధ్యం కావు? అది తెలియాలి అంటే బ్రిటిష్ వాళ్ళు ఈ దేశాన్ని ఎలా ఆక్రమించుకున్నారో తెలియాలి. 18వ శతాబ్దం చివరిలో మధ్యలో 1750 ప్రాంతాల్లో ప్లాసీ యుద్ధంలో గెలిచే వరకు బ్రిటిష్ వాళ్ళకి ఈ దేశం ఆక్రమించుకునే ఆలోచన లేదు, కేవలం వ్యాపారమే. మీకు కాదు, మీ తల్లిదండ్రులకు కూడా ఈ విషయాలు తెలియకపోవచ్చు. నేను 58లో పుట్టాను, స్వాతంత్రం వచ్చాక 11 ఏళ్లకు పుట్టాను నేను. కానీ మా అదృష్టం ఏంటంటే, మా పాఠ్య పుస్తకాల్లో ముఖ్యంగా 10వ తరగతి వరకు ఖచ్చితంగా స్వాతంత్రోద్యమ చరిత్రకు సంబంధించిన ఒక్క పాఠమైనా ఉండేది ఖచ్చితంగా పుస్తకాల్లో. అలా చదివాం మేము. పైగా అప్పటికి మేము చదివే 60, 65, 70 ప్రాంతాలకి స్వాతంత్రం వచ్చి ఒక 20 ఏళ్ళు అయింది, 30 ఏళ్ళు కూడా కాదు. మాకేదో దగ్గరగానే ఉండేది. మీకు బాగా దూరం అయింది, 100 ఏళ్ళు అయిపోయింది. 75 ఏళ్ళు అయింది స్వాతంత్రం వచ్చి. సీతారామరాజు గారు పుట్టి త్యాగం చేసి 100 ఏళ్ళు దాటిపోయింది. ఇదంతా ఒక కళగా ఉంటుంది, మీకు వింటే కూడా అలా ఎవరు చేస్తారు? మేబీ ఫిక్షన్ ఇదంతా. ఇప్పుడు మన పూర్వం జరిగినవి ఏమంటాయి, అది ఫిక్షన్. ఎవరో నవలు రాసి ఉంటారు, ఆయన బతుకు కోల్పోతే మనకి నాటకం కింద ఉంటుంది అది. అందుకే వాళ్ళు కార్యకర్తలు ఎవరో వేసిన బొమ్మ కాదండి, ఇది సహజమైన ఫోటో ఇక్కడ పెట్టింది. సీతారామరాజు గారు ఒరిజినల్ ఫోటో అది, ఆయన చనిపోయినప్పుడు తీసిన ఫోటో అది. అదొక్కటి దొరికింది, అది ఒక్కడే పెట్టారు అక్కడ. మిగిలినవన్నీ కష్టం, మనం పెయింటింగ్ వేసుకోవాల్సిందే. కనీసం దీన్ని చూసేనా నమ్మండి ఆయన ఎలా ఉన్నాడో అని. అది ఎందుకు వాళ్ళు వచ్చింది? అది బ్రిటిష్ వాళ్ళు ఈ దేశానికి ఎలా వచ్చారో తెలుసా? బట్టల మూటలెత్తుకొని బంగారు భూమికి వచ్చి మీదు పట్టపున్ రాజుల కలిసి బట్టల మూటలెత్తుకొని బంగారు భూమికి వచ్చి మీదు రాజులన్ పట్టపు రాజులం కలిసి భద్రత కోరిన వారే కోటలం గట్టిరి, సైన్య కుడ్యములు గట్టిరి, అయినది కానిదైన వేల్పెట్టిరి, మీదు గుట్టు పెట్టిరి చిచ్చునంతకు. ఇది వాళ్ళు ప్రవేశించిన విధానం. బట్టల మూటలు ఎత్తుకుని వచ్చారమ్మా, కేవలం వస్త్ర పరిశ్రమ. ఇక్కడ అంతవరకు శాలేలు, ప్రతి ఊళ్ళో ఒక 10-12 శాలి కుటుంబాలు ఉండేవి, పద్మశాలీలు. వాళ్ళు నేసేవారు. వాళ్ళు నేసిన బట్టలే ఊళ్ళో కట్టుకునేవారు, నియమం అది. మాకు 2వ తరగతిలో ఒక పాఠం ఉండేది. నా వయస్సు ఉన్న వాళ్ళకి ఎవరైనా ఉంటే అర్థమవుతుంది. 2వ తరగతిలో ఒక పాఠం ఉంది. రెడ్డి గారింట్లో పెండ్లి జరుగుచుండెను. అక్కడికి కమ్మరి కొత్త ఇనుప సామాన్లు పట్టుకు వచ్చెను, కుమ్మరి రంగులు వేసిన కొత్త ఐరైన కుండలు పట్టుకు వచ్చెను, శాలువాడు కొత్త బట్టలు పట్టుకుని వచ్చెను, పురోహితుడు అప్పుడే వచ్చెను, పెళ్లి కూతురు ముస్తాబగుచుండను. ఇవన్నీ పాఠాలు ఉండేవి. ఇందులో మాకు అర్థమైంది ఏమిటంటే, వాళ్ళకి కావలసిన కొత్త బట్టలు ఊళ్ళో ఉండే శాల కుటుంబమే తెచ్చిందమ్మా. రేమాండ్స్ వాడు తేలేదు, జీన్స్ స్పెషల్ వాడు తేలేదు, స్పెన్సర్ షాప్ వాడు తేలేదు, అమెరికా వాడు తేలేదు. ఆ ఊళ్ళో కుటుంబం తెచ్చింది. ఆ ఊళ్ళో ఉండే కుమ్మరే కుండలు పట్టుకొచ్చాడు, ఆ ఊళ్ళో ఉండే కమ్మరే ఇనప సామాన్లు పట్టుకొచ్చాడు, పెళ్లికి అవసరమైనవి ఏముంటే అవి. అంటే అర్థం, మీకు కావలసిన సామాన్లన్నీ మీ ఊళ్ళో కొనాలి, మీరు బయట ఊరు కాదు. ఊరే ఇలా ఉంది. ఇప్పుడు దేశం మారిపోయింది. ఇవాళ దేశమే లేదు. మళ్ళీ చెప్పాల్సి వస్తుంది, స్వదేశీ కొనండి అని. బియ్యం దగ్గర నుంచి చెప్పుల వరకు సమస్తము చైనాయే. చైనా బియ్యం, చైనా చెప్పులు, ఇక బుద్ధులు కూడా చైనావే ఉంటాయి. ఇంకా వాడు గుర్తే డ్రాగన్, భయంకరమైన రాక్షసి అది డ్రాగన్.